Students and my dear parents, JEE 2024 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మంచి ర్యాంక్స్ రావాలని చెప్తూ అంతే సపోర్ట్ పేరెంట్స్ నుండి కూడా ఉంటుంది. డ్రాప్ తీసుకొని మరి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు, క్రాక్ చేయాలి, టాప్ కాలేజీలో సీట్ రావాలని చెప్తూ. ఇలాంటి టైంలో పేపర్ లీక్ అనే విషయం వస్తే చాలు పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ చాలా ప్యానిక్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మార్నింగ్ నుంచి మనకు చాలామంది స్టూడెంట్స్ ఇమేజెస్తో పాటు మెసేజ్ కూడా చేశారు, పేపర్ రీజన్గా లీక్ అయిందా లేదా. సో స్టూడెంట్స్ అందరూ ప్యానిక్ అవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో దీనికి అసలు ఎంతవరకు పేపర్ లీక్ అవుతుంది, ఎందుకు లీక్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ క్లారిఫికేషన్ కూడా ఈ వీడియో సెషన్లోనే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరు ప్యానిక్ అవ్వద్దు. పేపర్ లీక్ అవుతే మా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా, మరి ఈ పేపర్ లీక్ అవుతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, ఇలాంటి డౌట్స్ అన్నీ స్టూడెంట్స్ చాలా ప్యానిక్ అవుతున్నారు. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వడానికి ట్రై చేయండి, కన్వే చేయడానికి కూడా. సో ఇక్కడ చూపిస్తున్న ఇమేజెస్ అన్నీ స్టూడెంట్స్ పంపించిన ఇమేజెస్. ఆల్రెడీ పేపరు ఎగ్జామ్ సెంటర్లోనే పిక్ తీసుకొని వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఎన్టీఏ ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయినప్పటికీ కొంత సెంటర్స్లో మనకు సౌత్ సైడ్ కాదు, నార్త్ సైడ్ సెంటర్స్లో మొబైల్ కూడా అలౌ చేశారు. అలౌ చేస్తే వాళ్ళు పిక్ తీసుకొని పంపుతున్నారని చెప్తూ ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్తున్న మ్యాటర్ ఇది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, మనకు స్టూడెంట్ ఎవరైనా నార్త్ సైడ్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్లో ఉన్న వాళ్ళు మీకు ఉండుంటే ఒకసారి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనకు సౌత్ సైడ్ అంటే మన సైడ్ ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కడ ఉండదు. ముఖ్యంగా నోయిడా, ఢిల్లీ లాంటి సెంటర్ సైడు ఇవి ఎక్కువగా ఆస్కారం ఉన్న విషయాలు. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో మీరు కనుక చూస్తే JEE Mains 2024 పేపర్ లీక్ అని చెప్తూ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశారు. ఇందులో 5,000 రూపీస్ మీరు పే చేస్తే మీకు పేపర్ ఇస్తాం, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తామని చెప్తూ ఇక్కడ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు అనవసరంగా బ్లైండ్గా అయితే ఎవరు స్టూడెంట్ ఫాలో అవ్వద్దు. సో ఇక్కడ స్టూడెంట్ కౌంట్ చూడండి. ఇక్కడ ఒకసారి ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు 76,000 మెంబర్స్ ఉన్నారు. అంతేకాదు ఈ ఛానల్లో వీళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ కూడా అంతే నమ్మేలాగా స్టూడెంట్ని ఒక్కసారి ఎలా చూపిస్తున్నారనేది చూపిస్తాను చూడండి. అసలు రియల్గా వీళ్ళు పేపర్ లీక్ చేసి ఇస్తున్నారా, లేదు మనీ కోసం ఇస్తున్నారా అనేది పక్కన పెడితే ఇలాంటివన్నీ నమ్మి ఎవరు స్టూడెంట్ ఇటువంటి ప్రాక్టీస్లలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ముఖ్యంగా పేరెంట్స్ స్టూడెంట్ పైన అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇటువంటివన్నీ ఎప్పటికైనా సరే ఫైనల్గా మనకు రిజల్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. స్టూడెంట్ ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యాడంటే దాని ఎఫెక్ట్ చాలా వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రూఫ్స్ అని చెప్తూ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చాటింగ్ చేసినవి కూడా వాళ్ళు చెప్పారు. మాకు మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయని చెప్తూ చాలా స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ షాట్ కూడా సెంటర్స్ నుంచి లీక్ అయిన పేపర్స్ నుంచి వాళ్ళు ఇమేజెస్ పంపించి మీకు ఇలా పంపిస్తామని చెప్తూ టైమింగ్తో సహా పంపిస్తున్నారని చెప్తూ చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు 5,000 రూపీస్కి మేము పేపర్ ఇచ్చేస్తామని చెప్తూ చాలా డైరెక్ట్గా పేపర్స్ ఇచ్చేస్తున్నారు. మరి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మరి ఎన్టీఏ వీటన్నిటిని అబ్జర్వ్ చేయదా, ఎన్టీఏ వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోదా అంటే కనుక ఎన్టీఏ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు తెలియదు. ఎన్టీఏ డైరెక్ట్గా 2020లో పేపర్ లీక్ అయినప్పుడు కూడా అసలు పేపర్ లీక్ కాలేదని చెప్పింది. ఆల్రెడీ ఇమేజెస్ అన్నీ బయటకు వచ్చాయి. 2020లో టెస్ట్ సెంటర్స్ నుంచి ఎగ్జామ్ అవ్వకముందే ఇమేజెస్ బయటకు వచ్చిన పేపర్ లీక్ కాలేదని చెప్పింది. అలాంటివి ఈరోజు ఎన్టీఏ కూడా అఫీషియల్గా ఒక నోట్ని రిలీజ్ చేసి ఒకసారి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి. కేస్ ఆఫ్ ఇంప్రిజన్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ చూడండి. ఈరోజే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. 4th April కేస్ ఆఫ్ ఇంపర్సనేజ్ యూజింగ్ అన్ఫేర్ మీన్స్ కాట్ డ్యూరింగ్ ద కండక్ట్ ఆఫ్ ద JEE 2024 ఎగ్జామినేషన్. 4th April రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో టోటల్గా 10 మెంబర్స్ స్టూడెంట్స్ని మేము కేసెస్ బుక్ చేశాం, మాల్ ప్రాక్టీస్ సంబంధించి చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చేసినప్పటికీ మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. AI టూల్స్ కూడా యూజ్ చేస్తున్నాం ఫేస్ ఐడెంటిఫై చేయడానికి. ఫేస్ కూడా ఎవరి బదులు ఇంకొకరు ఎగ్జామ్ వచ్చినా కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. అలాగే జామర్స్ కూడా ఉపయోగిస్తున్నాం సెట్ సెంటర్లో, మిగిలిన వాళ్ళు ఎవరు మొబైల్స్ యూజ్ చేయకుండా అని చెప్తూ చాలా ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. కంపల్సరీ మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ద్వారానే సెంటర్స్తో అలౌ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇవన్నీ జరిగితే ఈ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు లేదంటే ఈ ఇమేజెస్ టెస్ట్ సెన్స్ నుంచి లీక్ అయ్యాయా,
ఇవన్నీ ఎన్టీఏకి అందరూ షేర్ చేసిన తర్వాత ఎన్టీఏ దీనిపైన ఎంక్వైరీ చేస్తే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు పేపర్ లీక్ అయింది, ఏ సెంటర్స్లో లీక్ అయింది అని తెలిస్తే కనుక వాటిపైన యాక్షన్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ప్యానిక్ అవ్వకండి. అలా ఒకవేళ లీక్ అయినా కూడా లీక్ అయిన సెంటర్ సంబంధించి, లీక్ అయిన స్టూడెంట్ సంబంధించి వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది తప్ప మనకు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడమో లేదు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడమో, మన పర్సంటేజ్ డౌన్ అవ్వడం ఉండదు. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్ కౌంటు మనకు అందరివి ఉండవు. ఉన్నప్పటికీ వాళ్ళపైన ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళపైన ఉండదు. సో స్టూడెంట్ ఇప్పుడైనా మెసేజ్ చేసే స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు ఎవరైనా చూస్తున్న స్టూడెంట్ అయినా సరే, పేరెంట్స్ కూడా ప్యానిక్ అవ్వకుండా ఇది రియల్ అయితే కనుక దీనిపైన యాక్షన్ తీసుకునేలాగా అందరూ దీనిపైన స్పందిస్తారు. కంపల్సరీగా ఎన్టీఏకి మెయిల్ చేస్తారు, ఆర్టీఏ కూడా అప్లై చేస్తారు. దాని ద్వారా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఫైనల్గా అల్టిమేట్ రిజల్ట్స్ అయితే వస్తుంది రియల్గా పేపర్ లీక్ అయితే కనుక. కానీ లీక్ చేసిన వాళ్ళు పేపర్ పర్చేస్ చేసి రియల్గా లీక్ అయితే పర్చేస్ చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప ఇలాంటి ప్రాక్టీస్తో ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్కి మాత్రమే ఉంటుంది ఎఫెక్ట్ తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎవరు వరీ అవ్వకండి. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు దీనిపైన ఏమైనా క్లారిఫికేషన్ కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి.